గుడ్ మార్నింగ్ ఆల్ మెంబర్స్కి. పర్సంటేజ్ చాప్టర్ ఈరోజు కంపల్సరీ 2 మార్క్స్ లేదా 3 మార్క్స్ వస్తాయి. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రండి. ఈజీ మెథడ్లో ఉంటాయి. ఫస్ట్ మెయిన్ కొన్ని రూల్స్ నేర్చుకోవాలా. రూల్స్ అంటే ఏం లేదు, వాల్యూస్ నేర్చుకోవాలా. 1/3 యొక్క వాల్యూ నేర్చుకోవాలా. 1/3 అంటే 33/1/3%. 1/7 అంటే 14 2/7. నెక్స్ట్ 1/6 అంటే 16 2/3. నెక్స్ట్ 1/8 అంటే 12 1/2%. 1/9 అంటే 11 1/9%. 11 1/11 అంటే 9 1/11. నెక్స్ట్ ఓకే, ఈ వాల్యూస్ గుర్తుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ వాల్యూస్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాము. ఇక్కడ ఏమన్నాడు, 50% ఆఫ్ 60 ఈజ్ 40% ఆఫ్. జస్ట్ ఏం లేదు, తెలుగు మీడియంలో ఉంది, చదువుకోండి తెలుగు మీడియం వాళ్ళు. నెక్స్ట్ వాడు ఏమన్నాడంటే 50/%లో 100, హాఫ్ అన్నాడు ఇంటూ 60 ఈజ్ అంటే ఈక్వల్ టు 40/100 వేస్తాము. మనకు 100కి 100 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 15 1 15 3 నెక్స్ట్ 3 2 0 అంటే ఆన్సర్ 20. నెక్స్ట్ క్వశ్చన్, మోడల్ సెకండ్. If a total amount of 1560 is to be divided amount of ABC such that A gets 500, 50% of what B gets and B gets 20% of what C gets, how much will B get? జస్ట్ ఏం లేదు, ఫస్ట్ మనకి ఏబిసి వాల్యూస్ వేసుకుంటావు. వాడు ఏమన్నాడు ఇక్కడ, ఏకి 50%, బి పొందేదానిలో ఏకి 50% అంట, మరి సి పొందేదానిలోన బికి 20% అంటే ఇక్కడ సి వాల్యూను ఫస్ట్ 100 అనుకుంటాము. దాంట్లో బి ఎంత పర్సంటేజ్, 20%. అంటే ఏ ఎంత వస్తుంది, 10% వస్తుంది. ఇంకా దాన్ని అన్నప్పుడు కొట్లు మనకు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేస్తే అవి మిగతాది ఏంటి 1 to 10. మొత్తం టోటల్ మనకి అమౌంట్ ఎత్తించినాడు 1560 ఇచ్చిన. 1560 ఇంటూ 2, మొత్తం టోటల్ వాల్యూ 13. 2 ఎందుకు వేసుకున్నాం అంటే మనకు కావాల్సింది ఏది, బి కాబట్టి బి టోటల్ మొత్తం అమౌంట్ ఇంటూ టోటల్ వాల్యూస్, మనకు కావాల్సిన వాల్యూ వేసుకుంటే 240 వస్తుంది. నెక్స్ట్ ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్కి కామెంట్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రైస్ ఆఫ్ షుగర్ గోస్ అప్ by 30% by what percentage should Sheeta reduce her consumption so that the expenditure does not increases? ఇలా వచ్చిందంటే ఏం లేదు, ఈ కొంచెం ఇవి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. డిక్రీజింగ్ అయింది, ఇంక్రీజ్ అయింది అని ఎక్కడన్నా పర్సంటేజ్లో అన్నట్టు ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఫార్ములాస్ ఇవి. డిక్రీజింగ్ పర్సంటేజ్ అంటే డిఫరెన్స్ బై లార్జ్ నెంబర్ ఇంటూ 100. ఇంక్రీజ్ పర్సంటేజ్ డిఫరెన్స్ బై స్మాల్ నెంబర్, రివర్స్ అంతే. ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ స్టార్టింగ్ అనేది మనం 100 అనుకోవాలి. 100 అనుకుంటే నెక్స్ట్ 30% ఆఫ్ ఇంక్రీజ్ అయింది, 30% ఇంక్రీజ్ అయింది. డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది, 30. సేమ్ ఇప్పుడు డిక్రీజ్ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ బై లార్జ్ నెంబర్ వేసుకుంటే 30 వస్తుంది. లార్జ్ నెంబర్ అంటే 130 ఇంటూ 100 చేస్తే క్యాన్సిల్ చేస్తే 300/13, ఫైనల్గా 23 1/13. ఓకే, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ దీనికి కామెంట్ చేయండి ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.